కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. షాహిద్ కపూర్ హై ఆక్టేన్ సినిమా అశ్వత్థామ ది సాగా ఆగిపోయిందని రీసెంట్లీ అనౌన్స్ చేశాడు ప్రొడ్యూసర్ జాకీ భగ్నాని. ప్రాజెక్ట్ షెల్వ్ అవ్వడానికి ఎన్నో కారణాలు చెప్పిన ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద రీజన్ టాలీవుడ్ ఫిల్మ్ కల్కి 2898 AD అని కూడా అంటున్నాడు. బాలీవుడ్ మైథాలజీ మూవీ షెడ్డుకు వెళ్ళడానికి టాలీవుడ్ కల్కి కూడా సంబంధం ఏంటి? జాకీ భగ్నాని చెప్తున్న ఆ రీజన్స్ ఏంటి? బాలీవుడ్ లో మైథలాజికల్ ఫిల్మ్ తీస్తున్నారంటే పూర్తయ్యేంత వరకు ప్రాజెక్ట్ ఉందో లేదో చెప్పలేని పరిస్థితి. షాహిద్ కపూర్ హై బడ్జెట్ ఫిల్మ్ అశ్వత్థామ ది సాగాది కూడా సేమ్ సిచ్యువేషన్. విక్కీ కౌశల్తో ఆదిత్య ధర్ అశ్వత్థామ స్టోరీని తీయాలనుకుంటే షాహిద్ కపూర్ కోసం కథను సిద్ధం చేసేశాడు ప్రొడ్యూసర్ జాకీ భగ్నాని. కన్నడ ఫిల్మ్ మేకర్ సచిన్ బి రవి దర్శకత్వంలో 2 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు మూవీ పట్టాలెక్కిన దాఖలాలు లేవు. తాజాగా సినిమా ఆగిపోయిందని ప్రకటించాడు జాకీ. అశ్వత్థామ ది సాగా ఆగిపోవడానికి పలు కారణాలు వెల్లడించాడు జాకీ భగ్నాని. బడ్జెట్ అనుకున్న దానికన్నా పెరగడం, విదేశాల్లో షూట్ ప్లాన్తో పాటు కల్కి 2898 AD కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని వెల్లడించాడు. కల్కిలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ క్లిక్ కావడం కూడా తమ ప్రాజెక్టుకు మైనస్ అయిందని అంటున్నాడు. అదే స్టోరీని తిప్పి తిప్పి చూపిస్తే ఆడియన్స్ చూడరని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు జాకీ. ఆడియన్స్ సినిమాపై ఎంత ఖర్చు పెట్టామో కంటే కథలో ఎంత కొత్తదనం ఉందో చూస్తున్నారన్నాడు నిర్మాత జాకీ భగ్నాని. కంటెంట్ లేకపోతే మనీ పెట్టడం వేస్ట్ అన్న జాకీ కాన్సెప్ట్ను కొత్త కోణంలో పునఃపరిశీలించాల్సిన నేపథ్యంలో ప్రాజెక్టు క్లోజ్ చేసినట్లు వెల్లడించాడు. ఇక ప్రభాస్ కల్కి సీక్వెల్ విషయానికొస్తే ఇప్పటికే 60% పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.